మీ భారాలన్నీ దించుకునే చోటు యేసయ్య పాద సన్నిధి. విశ్వాసం ఉంచిన వాడు కలవరపడ్డాడు, డౌట్ లేకుండా భారం ఆయన దగ్గర వేసేస్తాడు. ప్రశాంతంగా ఆయన వైపు చూసి, ఎన్నొచ్చినా నాకు ఉన్నావుగా, నువ్వు భయం లేదులే, నీ రెక్కల నీళ్ళు నాకు ఆశ్రయం ఉంది అని భరోసా ఉంచితే రిలాక్స్. మొదటి కొరింథీ 10:5 రిఫరెన్స్ పట్నం నోట్ చేసేసుకో, అంతే. జాగ్రత్తగా వినండి. కాబట్టి మీరు ఒకవేళ అప్పుల్లో, ఇబ్బందుల్లో, రోగాల్లో, సమస్యల్లో, కుటుంబ భారాల్లో, పిల్లల భారాల్లో, పిల్లల పెళ్లి భారము, ఉద్యోగ భారం, పిల్లలు లేని భారం, ఏ రకమైన భారం మోసుకొని తిరుగుతున్నారో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైపు బరువు మోసుకుంటూ తిరుగుతారు. కొంతమంది అనవసర బరువులు కూడా మోసుకొని తిరుగుతారు. కొంతమందికి వాళ్ళ గురించి అని చింత ఉండదు, కానీ పక్కోళ్ళ గురించి ఓ దిగులు. కొంతమందికి భర్త భారం ఏం భారమో తెలుసా? ఎక్కడ ఏ గడ్డి తింటున్నాడో అని. కొంతమందికి భార్య భారం, నమ్మకం ఉందో లేదో, నేనేమన్నా మోసపోతున్నానేమో అని. పిల్లల భారం, తల్లుల భారం, అప్పుల భారం, ఆ భారం, ఈ భారం, ఏ భారం. మీ భారాలన్నీ దించుకునే చోటు యేసయ్య పాద సన్నిధి. విశ్వాసం ఉంచిన వాడు కలవరపడ్డాడు, డౌట్ లేకుండా భారం ఆయన దగ్గర వేసేస్తాడు. ప్రశాంతంగా ఆయన వైపు చూసి, ఎన్నొచ్చినా నాకు ఉన్నావుగా, నువ్వు భయం లేదులే, నీ రెక్కల నీళ్ళు నాకు ఆశ్రయం ఉంది అని భరోసా ఉంచితే రిలాక్స్. ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో వాణ్ణి సగం శాంతి గలవానిగా చేయుదు అన్నాడా? పూర్ణ శాంతి గలవానిగా చేసేదవు. కాబట్టి పూర్తిగా ఆనుకోగలిగితే ఎంతటి ప్రతికూలత అయినా భయం అక్కర్లేదు, శాంతి నిన్ను వదిలిపెట్టిపోదు. ఏ శాంతి పోదు? మీ ఇంటి పక్కన శాంతి కాదు, ప్రభువు ఇచ్చే శాంతి. శాంతిని మీకు అనుగ్రహించుచున్నానంటే మళ్ళీ ఏ శాంతి అనుకుంటారో అని, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అన్నాడు. హలే చెప్పు గట్టిగా. సరే, పాయింట్కి వద్దాం. సరే, ఇప్పుడు మీరు ఈ ముక్క ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు వచ్చి కూర్చున్నా కూడా మళ్ళీ ఇది ఒక దిగులు నాకు. ఎందుకంటే నా అప్పుల సంగతి ఏమో చేసాయా, మాట్లాడే అప్పుల సంగతి ఏందా అని మళ్ళీ మీరు దేవుడిని అడుగుతూ ఉంటారు కదా. దేవుడు చెబుతున్నాడు, నేనున్నాను, ఆ భారం నా మీద వెయ్యి. ఒకవేళ ఎవడన్నా అవమానపరిస్తే అవమానం పొందు, వాని ఎదుటనే నేను నిన్ను గనపరుస్తాను, నువ్వే ఫీల్ అవ్వకు, ధైర్యంగా ఉండని దేవుడు మాట్లాడు. అప్పుల గురించి ఎందుకు చెప్పావు? ఎన్ని కష్టాలు ఉంటే అప్పులే. ఎందుకంటే ఇక్కడ మన మెజారిటీ అదే సంఘం. అప్పులోళ్ళు చేతులు ఎత్తండి, నాకు అప్పులు ఫుల్గా ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సిగ్గెందుకు? చెయ్యొద్దు. అది చూడండి, అన్ని చేతులు లేచినాయి. అందుకని బహు నమ్మకంతో చెప్పాను అనమాట ముందు ఆ మాట. ప్రభువుకి మరుగైంది ఏది లేదు. ఇంకొకటి, ప్రభు సర్వశక్తి గల దేవుడు, తప్పకుండా సహాయం చేస్తాడు. ఒకవేళ ఎవడన్నా నిన్ను అవమానపరిచి ఆరాటపరిస్తే పరవని ఆనందంగా అప్పచెప్పుకో. ఎందుకంటే ఈ అవమానాలన్నీ పూదండలుగా మారుతాయి నీకు. ఏమి ఇబ్బంది ఫీల్ అవ్వద్దు. సావు బతుకు, నుయ్యి గొయ్యి అనొద్దు, తాడు అనొద్దు, చీర అనొద్దు, చున్నీ అనొద్దు, బన్నీ అనొద్దు, ఏం వేసుకోవద్దు మెడకి, అవసరంలా. ఎన్ని బాధలు వచ్చినా నువ్వు తొణకకుండా పూర్ణ శాంతితో చిరునవ్వుతో తిరుగుతావు అంటే చుట్టూ చూసే వాళ్ళకి మెంటలెక్కాల. వాళ్ళు వెళ్ళాలి ఆసుపత్రికి. ఎందుకురా నువ్వు ఇట్లా అయిపోయావంటే, మా ఇంటి పక్కన ఒకడు ఉన్నాడండి, వాడు మెంటల్ ఎక్కిస్తున్నాడు నాకు. అసలు వాడు ఎన్నో రకాల పరిస్థితుల్లో ఉన్నాడు, వాడికి వచ్చిన బాధలు నాకైతే ఎప్పుడో సచ్చేవాడిని. కానీ వాడు ఎప్పుడన్నా చూడు, ఎందుకు పాటలు పాడుకుంటున్నాడు, ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా తిరుగుతున్నాడు. అసలు వాడు ఏందో నాకు అర్థం కావట్లా. వాడి దెబ్బకి దిగులేసుకొని ఇట్ట అయిపోయాను అని నువ్వు చెప్పావు అనుకో, నీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఉన్న డాక్టర్ కూడా ఎక్కిద్ది. అలాంటి దాన్ని బట్టి నీకెందుకు వచ్చిందిరా ఈ పిచ్చి అని. కాబట్టి దేన్ని బట్టి కూడా గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు. అన్నీ ఎరిగిన తండ్రి నీకు తోడై ఉన్నాడు. మహోన్నతుని నీకు నివాసంగా చేసుకొని ఉన్నావు. నువ్వు భూమి మీదకి రాకముందే నీ ఆకలి నెరిగి ఆహారం సిద్ధపరిచిన దేవుడు, ఇన్ని సంవత్సరాలు ఆయన రెక్కలతో నిన్ను కప్పి కాపాడుకున్న దేవుడు,
అసలు నువ్వు ఎరగనప్పుడే నిన్నెంతో ప్రేమించి ప్రాణం పెట్టింది దేవుడు. ఈరోజు నువ్వు ఆయన ఎరిగిన ఈ ఉన్నత దశలో మరి నిశ్చయంగా నీకు సహాయం చేయగల దేవుడని నమ్ము. ఆయన ఎరగకుండా ఇష్టానుసారంగా బతికినప్పుడే నిన్ను ప్రేమించి కాపాడుకున్నాడే, ఆయన ఎరిగిన ఈ దినాన్ని నిన్ను వదిలిపెడతాడా? మరి ఎందుకు తలకాయ నిండా తట్టెడు అనుమానం పెట్టుకొని అల్లాడుతూ ఉంటావు? ఏం పర్వాలేదు, కృంగిపోవద్దు, దిగులు పడొద్దు, విచారపడొద్దు. అప్పు సమస్య ఒక్కటే కాదు, ఏదైనా ఏసై చెప్పాడు, అప్పులు మాత్రమే నా వల్ల ఇది, కానీ రోగాల సంగతి నాకు తెలియదని, కానీ కుటుంబ పరిస్థితులు నాకు తెలియదు, కేసులు నాకు తెలియదు, ఏమన్నా అవి కొంచెం కష్టం బ్రదర్ అని ఏమన్నా అన్నాడు నీతో? నువ్వు చెప్పు, నోరు తెరిచిన ఆయనకి అసాధ్యమైంది ఏది? ఏదైనా ఓకేనా? అన్నీ సెటిల్ చేయగలడు. నమ్ముతున్నావా? సగం సున్నానా, సంపూర్ణ సున్నానా? నమ్మితే ఒకసారి చేయెత్తి స్తోత్రం చెప్పు. గుడ్. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఇప్పటిదాకా ఎందుకు చెప్పానంటే, ఇక ముందు చెప్పే సంగతులు మీ మైండ్కి ఎక్కాలంటే ఈ దిగుళ్ళన్నీ పోవాలా. నేను ఏ విషయాలు చెప్పినా అప్లోడ్ సంగతి ఏందో మరి వాడు, అందుకని నేను చెప్పే పోతాయి. అందుకని ముందే మీలోంచి ఆ గందరగోళం అంతా పక్కకి నెట్టేశా. ఓకేనా? ఉన్నాడు కదా? ఉన్నాడా లేడా? చేస్తాడా? డౌట్ లేదుగా. ఇప్పుడు పాయింట్కి వద్దాం. నేను దీన మనస్సు గలవాడను అన్నాడు కదా. ఇప్పుడు దీన మనస్సు అంటే ఏందో ఇందాక చెప్పుకున్నాం. కానీ యేసయ్య నాది దీన మనస్సు అని చెప్పిన దానిలో కూడా మనకి కొంచెం విచిత్రమైన ధోరణి కనిపిస్తుంది. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అంటాడా? అన్నప్పుడు ఇక ఎవడు గదిలిచ్చినా సైలెంట్గా ఉండాలి, దీనంగా ఉండాలి, గొర్రె పిల్లలాగా ఉండాలి. అవునా? రివర్స్ అవ్వచ్చా? మరి కొంతమంది ఆయన దగ్గరకు వస్తుంటే కొంతమందిని కదిలించుకొని మరి సర్పములారా, సర్ప సంతానమా అన్నాడు. అనొచ్చా? దీన మనసు గల్లోడట్ట అనొచ్చా? సరే వదిలే. అయ్యో శాస్త్రులారా, పరిసయులారా, వేషధారులారా, మీరు సున్నం కొట్టిన సమాధులు, మీ గోరీలు అన్ని శృంగారంగా అలంకరించబడి ఉంటాయి, లోపలంతా అసహ్యంతో ఉంటుంది, కుళ్ళుతో ఉంటుంది, కల్మషంతో ఉంటుంది. బొందలగడ్డకు పోతే అద్భుతమైన అందమైన సమాధులు కనపడతాయి, సమాధుల తోటకు పోతే పాలరాతి కట్టడాలు, కట్టడం క్రింద ఏముంటుంది? మృత కళేబరం ఉంటుంది. ఎంత ఘోరంగా ఉంటుంది! కుళ్ళుతో, కంపుతో ఘోరంగా ఉంటుంది. దానికి పైన అరే ఏంటండి అసలు ఆ పెడద్రం ఏంది అసలు? మహా పెడగా మాట్లాడినట్టు ఉంటుంది. ఏదో మీ దగ్గరకు వస్తున్నారు, వచ్చిన వాళ్ళకి అసలు దీనంగా, ఏదో ప్రేమగా, అసలు మంచితనంగా, ఎవరిని నొప్పించకుండా, తాను అవ్వకుండా అలాగ దీనంగా దాటేసేయాలా? అరే వచ్చిన వాళ్ళని చూసి సర్పములారా అంటాడు, సర్ప సంతానం అంటాడు, మీరు మీ అపవాది, మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటాడు. మళ్ళీ నేను దీన మనసు గలవాడిని అంటాడు. ఏమన్నా అర్థమవుతుందా? కాలేదా? మీరు అన్నిట్లోనూ దశమ భాగం ఇస్తారు, కానీ కనికరమును, న్యాయమును, ప్రేమను విసర్జించారు. అయ్యో రాబోచున్న నరకం నుండి మిమ్మల్ని ఎవడు తప్పించును అంటాడు. మీరు ప్రవేశించరు, ఇంకొకరిని ప్రవేశించనియరు. నరకములో మీ అగ్ని ఆరదు, పురుగు జావదు. మీ గతి సుధమ గతి కంటే, గొమర్రా గతి కంటే మీకంటే వాటి గతే ఓరవదగిందే ఉంటుంది. ఏయ్ అన్నట్టు ఉంటుంది అండి డైలాగ్. ఇంతే ఉంటుందా? లేకపోతే శాస్త్రులారా, పరిసయులారా, మీ గతి సొదొమ గొమొర్రా వారితో పోల్చుకుంటే మీకంటే వారి గతి బాగుంటుంది.
అంత ఇబ్బంది పడతారు నాయనా మీరు అన్నట్టు ఏమైనా అంటాడా? ఆ వచనాలు చదివి చూడండి, మహా ఫోర్స్తో ఉంటాయి. అయ్యో ఓ వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, రాబోతున్న నరకము నుండి మిమ్మల్ని ఎవడు తప్పించును? టోటల్ అసలు ఆయన డైలాగ్ డెలివరీ పూర్తి డిఫరెంట్. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. ఏయ్ ఏయ్ వింటున్నావా? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే దానిలో ప్రవేశించును అంటాడు. ఎంత ఘాటైన వ్యాఖ్య. సరే వదిలిపెట్టండి, బయట వాళ్ళంటే బాధాడు అనుకుందాం, శిష్యుడు, ప్రియ శిష్యుడు సీమోను పేతురు వెళ్తున్నారు. మనుష్య కుమారుడు దుష్టులైన మనుషుల చేతికి అప్పగించబడతాడు. వారు ఆయన్ని హింసల పాలు చేసి చంపెదరు. మూడవ నాడు ఆయన తిరిగి లెగుస్తాడు అని సిలువను గురించి చెబుతాడు. యేసయ్య అంటే సీమోను పేతురికి మహాప్రేమ. వెంటనే వచ్చి అప్పటికి 2-3 సార్లు వినున్నాడు. 2-3 సార్లు విని అంటాడు వచ్చి, ఇదిగో ఆగు, అసలే ఆయన చెయ్యి పట్టుకొని, ఎవరు చెయ్యి? బాయ్ స్తోత్రం చెప్పండి అయ్యా, గట్టిగా చెప్పండి అయ్యా, ఇంకోసారి చెప్పండి అమ్మా. నా కోసం కళ్ళు మూసుకొని ప్రార్థన ఏమైనా చేస్తున్నారా ఏంది? అందరూ సజీవులే కదా. యేసై చెయ్యి పట్టుకొని, నీకు ఆ సిలువ దూరమైపోవును గాక, ఊరికే సిలువ అంటావు ఏంది, ఎక్కడికి నువ్వు పోయేది అని అంటే యేసై ఏమనాలా? సీమోను, నేనంటే ఎంత ఇష్టం సీమోను నీకు, నిజంగా నీలాంటి శిష్యుడు ఉండటం నిజంగా నాకెంతో ధన్యకరం. కానీ ఏం చేద్దాం సీమోను, తప్పదు సీమోను అన్నాడా? మరేమన్నాడో? ఆయన చేయి పట్టుకొని ప్రభువుని గద్దిస్తున్నాడు. సిలువ అంటావు ఏంది, ఎక్కడికా పోయేది, మేము అన్నీ వదిలిపెట్టి నీ దగ్గరకు వస్తుంది, నువ్వు ఆడుకోపోతాను అంటావు, భలేవాళ్ళగా ఉన్నావు, సిలువలో ఎరుగా అంటే అది చూసి సాతానా వెనకబో, నువ్వు మనుషుల సంగతుల్ని విచారిస్తున్నావు కానీ దేవుని సంగతుల్ని విచారించలేదు అన్నాడు. అట్టనుంటాడా? సాతానా నా వెనక్కు నేను అసలుకి దీనుణ్ణి అన్నాడా? ఏ టైపులో ఉంటాడో ఒకసారి చెప్పండి. యేసయ్యను అంతగా వాళ్ళు ఇబ్బంది చేసి అంత పగబోనడానికి గల కారణం నిర్హేతుకమైన ద్వేషం, దాంతోపాటు ఆయన ముక్కుసూటిగా మాట్లాడటం. వాళ్ళే చెప్పారు, బోధకుడా నీవు దేవుని వాక్యమును, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వాడవనియు, మోమాటము లేని వాడవనియు మేము ఎరుగుదుము. మోమాటం, కొంతమంది అవతల వాళ్ళు తేడా పడుతున్నా ఏం చేద్దాం, మనకేమో మొహమాటం ఒకటి ఏడిచా, ఏమందాం, ఏమన్నా అంతే మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమో మనకేం ఫీలింగ్, అంటే మొహమాటం అన్నమాట. ఎట్లాంటి ఏమి ఉండవు ఆయనకి. మళ్ళీ అంటాడు నేను దీన మనసుకుండా అంటాడు. అసలు నువ్వు చెప్పింది ఏంది? నేను దీన మనసుకుండా అంటావు, మహాపెడగా ప్రవర్తిస్తావు. నేను దీన మనసుకుండా అంటావు, ఒరే మీరు సున్నం కొట్టిన సమాధులు రా అంటావు. నేను దీన మనసుకుండా అంటావు. ఇశ్రాయేలుకు బోధకుడు అయి ఉండి ఈ మాత్రం తెలియదా? వచ్చినోడికి గాలి నిలువునా తీస్తావు. భయం అసలు ఎవరికైనా ఆయన దగ్గరికి రావాలంటే. అదేంటండి దీన మనస్కుడి దగ్గరికి ఎవరైనా పరిగెత్తారు, మరి యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే ఎవడికి ధైర్యం చాలా ఆయనకి, ఎందుకంటే అగ్నిలాగా ఉంటాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, యేసయ్య దీనుడేనా? యేసయ్య నిజంగా సాత్వికుడేనా? దీనుడేనా? దీనుడైతే ఇంత పెడగా మాట్లాడతారండి. ఏంది ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఏం చెప్పాలనే నేను చెప్పనా? దీనుడే.
దీనుడే. దీనత్వం దీనత్వంలో లోకం ఎరిగిన దీనత్వం ఒకటి, వాక్యం చెప్తున్న దీనత్వం ఇంకొకటి. రెండు రకాల దీనత్వాలు ఉన్నాయి. లోకం ఎరిగిన దీనత్వం ఎదిరించనిది, గద్దించనిది, ప్రశ్నించనిది, అడ్డగించనిది, ఎదుటివారి దయను వేడుకునేది లోకం ఎరిగిన దీనత్వం. హలో, వింటున్నారా? కానీ వాక్యం చెప్తున్న దీనత్వం ఏంటో తెలుసా? దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి. ఈ మాట మీరు ఎప్పుడైనా చదివారా? పోనీ విన్నారా? ఎస్. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అన్నాడు. నిజమే. ఎక్కడో తెలుసా? యేసయ్య దీనుడే, దీన మనస్సు గలవాడు. ఎక్కడో తెలుసా? పరలోక తండ్రి ఎదుట. హల్లెలూయా. సైతాను ఎదుట కాదు. ఇది సార్వత్రిక సంఘము, మరి ముఖ్యంగా మన సంఘం నేర్చుకోవాల్సిన పాఠం. ఎంతమందికి అర్థమైంది? యేసయ్య దీనుడే. ఎక్కడో తెలుసా? తండ్రి అయిన దేవుని ముందు.